హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. అండ్ వాటి తర్వాత మనము మిగతా సెక్టర్స్ అన్నది మనకి ఏ విధంగా పర్ఫామ్ చేయబోతాయో ఈ వీక్లో అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో ఎండ్ వచ్చేసరికి మనకి లైక్ USD/INR, గోల్డ్ అండ్ మనకి క్రూడ్ ఆయిల్, ఈ మూడు కూడా మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మన టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో మనము నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ అనాలిసిస్ డిస్కస్ చేసేదానికంటే ముందు మనం కొన్ని మ్యాక్రో ఎకనామిక్ ఈవెంట్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో దట్ ఏంటంటే మనకి ఈ వీక్లో మనకి మార్కెట్ పైన అవి దాని యొక్క ఇంపాక్ట్ అన్నది మనకి ఏ విధంగా ఉంటుందన్నది మనకి తెలుస్తుంది. సో ఫస్ట్ మనం ఇండియా విక్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. ఎట్ ప్రజెంట్ మనకి ఇండియా విక్స్ వచ్చేసరికి మనకి 17.21 ఉంది ఫ్రెండ్స్. సో ఇది 17.21 అంటే మనకి మార్కెట్లో వన్ కైండ్ ఆఫ్ మనకి వోలటాలిటీని మనకి ఇది ఇండికేట్ చేస్తుంది. సో మనకి ఇందులో ఒకటి గుడ్ న్యూస్ ఏంటంటే లైక్ యాక్చువల్గా మనకి లాస్ట్ వీక్లో ఇది మనకి 19.08 వరకు అంటే ఈ రేంజ్ వరకు వెళ్ళింది. అండ్ దాని తర్వాత మనకి ఆ లెవెల్స్ నుంచి మనకి 17.21 వరకు అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్. కానీ మనకి ప్రీవియస్ వీక్లో మనకి క్లోజింగ్ చూసుకుంటే మనకి ఇది 16.5 16.9 లెవెల్ వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి మనకి ఇది 17.21 ఈ వీక్ క్లోజింగ్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి వీక్ క్లోజింగ్కి చూసుకుంటే మనకి పెరగడం అయితే జరిగింది. కానీ మనకి మధ్యలో డాటా చూసుకున్నట్టయితే మనకి పెరిగి దాని తర్వాత మళ్ళీ మనకి కిందకి రావడం అయితే మనకి జరుగుతుంది. సో ఒకవేళ ఇన్ కేస్ ఈ వీక్లో కూడా మనకి కొంచెం మార్కెట్ అనేది కూల్ ఆఫ్ అన్నది అయ్యి మనకి బిలో 15 లెవెల్స్ కనుక మనకి ఇండియా విక్స్ కనుక మనకి వెళ్ళినట్టయితే మనకి మార్కెట్లో ఒక స్టేబుల్ ఎన్విరాన్మెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత మనకి మార్కెట్ ఫాల్ అనేది మనకి కొంచెం లైక్ తగ్గుతుంది ఫ్రెండ్స్. తగ్గి కొంచెం ఏంటంటే మార్కెట్ అనేది అక్కడ ఆగి అక్కడ నుంచి మనకి ఒక రీబౌండ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఎట్ ప్రజెంట్ మనకి ఇండియా విక్స్ అయితే మనకు ఒక మార్కెట్ వోలటాలిటీ అంటే ఒక పానిక్నెస్ని అయితే మనకి ఇండికేట్ చేస్తుంది. సో కొంచెం కాషియస్గా ఉండండి. పొజిషన్ సైజ్ అయితే కొంచెం తగ్గించుకొని లైక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ట్రేడ్ చేయండి. అండ్ మనకి ఇప్పుడు ప్రైస్ ట్రేడింగ్ రేషియో చూసుకున్నట్టయితే మనకి ఇది 26.84 ఉంది నిఫ్టీ. అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మనకి 24.19 ఉంది. మనకి ప్రీవియస్ వీక్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇది ఆల్మోస్ట్ 1 పాయింట్ నిఫ్టీలో తగ్గింది. అండ్ మనకి ఇది ఒక 80 పాయింట్స్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీలో తగ్గింది ఫ్రెండ్స్. అంటే రెండు కూడా మనకి ఇది కోవిడ్ లెవెల్స్లో మనకి చూసుకున్నట్టయితే ఇది మనకి నార్మల్ పీఈనే ఫ్రెండ్స్. అంటే మనకి ఇది ఓవర్ వాల్యూడ్ అంటూ ఏమీ కాదు. ఇవి రెండు కూడా మనకి నార్మల్ లెవెల్సే. అండ్ మనకి బాండ్ డీల్స్ కనుక మనం చూసుకున్నట్టయితే బాండ్ డీల్స్ మనకి 10 ఇయర్ బాండ్ డీల్స్ వచ్చేసరికి మనకి 1.55 ఉంది. అండ్ మనకి 2 ఇయర్ బాండ్ డీల్ వచ్చేసరికి మనకి 0.3 ఉంది. అండ్ ఇవి రెండు కూడా మనకి లాస్ట్ 2 వీక్స్ నుంచి మనకి కంటిన్యూస్గా మనకి పెరుగుతూ వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఇది పెరుగుతూ వస్తుందని అంటే మనకి స్టాక్ మార్కెట్లో మనకు ఒక నెగిటివ్ సెంటిమెంట్ అయితే మనకి ఇది క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఎప్పుడైతే మనకి బాండ్ డీల్స్ పెరుగుతాయో మనకి బాండ్ డీల్స్ మనకి పెరుగుతున్నట్టయితే మనకి స్టాక్ మార్కెట్లో మనకి ఒక ఆపోజిట్ సెంటిమెంట్ అయితే మనకి క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనకి దానికి తగ్గట్టుగానే మనకి లైక్ లాస్ట్ 2 వీక్స్ నుంచి మనకి బాండ్ డీల్స్ మనకి పెరుగుతూ ఉంటే మనకి ఈ మార్కెట్ అనేది కూడా మనకి కొంచెం ఫ్లాట్గా ఉంది. అండ్ దాని తర్వాత మనకి ఈ రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి మార్కెట్ అనేది మనకి పడుతూ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ రీసెంట్గా మనకి మైక్రో ఎకనామిక్లో మనం చూడాల్సినవి రెండు, అది వచ్చేది మనకి ఇది యుఎస్ ఇది మనకి ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ ఒకటి, దాని తర్వాత మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ఇవి రెండు ఒకటి ఫ్రెండ్స్. సో నార్మల్గా మనం చూసుకున్నట్టయితే బేసిక్గా ఈ జాబ్లెస్ డేటా ఏదైతే ఉందో మనకి అంటే జాబ్లెస్ క్లెయిమ్స్ది ఇది మనకి లైక్ ఫోర్కాస్ట్ కంటే కూడా మనకి చాలా ఎక్కువ అనేది వచ్చింది. సో కానీ దీని ఏదైతే మనకి ప్రైస్ మూవ్మెంట్ ఉందో ఇది ఆల్రెడీ మనకి మార్కెట్లో మనకి డిస్కౌంట్ అనేది మనకి అయిపోయింది ఫ్రెండ్స్. అంటే దీని ఇంపాక్ట్ అనేది దీని తర్వాత మనకి మార్కెట్ పడడమో జరిగింది. అండ్ దాని తర్వాత వీళ్ళు యూఎస్ అండ్ యూకే మార్కెట్ ఇద్దరు కూడా వీళ్ళు జీడిపి నంబర్స్ని వీళ్ళు అనౌన్స్ కూడా చేయడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ ఫాల్ అయ్యి మళ్ళీ మనకి మార్కెట్ రైజ్ అయితే అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంటే ఓవరాల్గా మనకి దీని ఇంపాక్ట్ ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ అనేది మనకి ప్రైస్ మూవ్మెంట్లో డిస్కౌంట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్కి మనం చూసుకున్నట్టయితే మనకి ఎట్ ప్రజెంట్ ఇది మనకి 53.7 అయితే మనకి వీళ్ళు అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. ఇది పర్సెంటేజ్ కాదు, ఇది మనకి 53.7 అనేది అనౌన్స్ చేశారు. సో ఈ మ్యానుఫ్యాక్చర్ ఇండెక్స్ ఏదైతే మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారో అది మనకి చూసుకున్నట్టయితే మనకి అది ఫోర్కాస్ట్ కంటే కూడా మనకి అది పాజిటివ్గానే వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ప్రీవియస్ మంత్తో కంపేర్ చేసుకుంటే కూడా అది మనకి పాజిటివ్గానే వచ్చింది ఫ్రెండ్స్. అంటే మనకి ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే మనకి మ్యానుఫ్యాక్చర్ ఇండెక్స్ ఏదైతే ఉందో మనకి మ్యానుఫ్యాక్చర్ ఇండెక్స్ అనేది మనకు ఒక ఇండియన్ మార్కెట్లో మనకు ఒక పాజిటివ్ సెంటిమెంట్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి మైక్రో ఎకనామిక్ ఈవెంట్స్లో మనకి ఇది ఒక పాజిటివ్ సెంటిమెంట్ని క్రియేట్ చేసింది. కానీ ఎట్ ద సేమ్ టైం మనకి ట్రేడ్ బ్యాలెన్స్ ఇంకా మనకి ఫారెక్స్ రిజర్వ్స్ ఏదైతే ఉందో అవి రెండు కూడా మనకి నెగిటివ్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే మనకి ప్రీవియస్ టైం రిలీజ్ చేసిన డేటాతో కంపేర్ చేసుకుంటే ఈ టైం రిలీజ్ చేసిన డేటా ఏదైతే ఉందో అది మనకి నెగిటివ్గా ఉంది. సో దానివల్ల ఏంటంటే మనకి లాస్ట్ 2 వీక్స్లో
మన ఐఎన్ఆర్ అన్నది మనకి డిప్రిషియేట్ అన్నది అయింది ఫ్రెండ్స్ మన కంపేర్ టు మనకి యూఎస్ డాలర్. సో దానివల్ల మనకి మార్కెట్లో మనకి ఐఎన్ఆర్ ఏదైతే ఉందో అది మనకి సడన్గా మనకి పెరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇది మనకి మెయిన్ రీజన్ యూఎస్డి ఐఎన్ఆర్ మనకి లైక్ డిప్రిషియేట్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్రూడ్ ఆయిల్ ఫ్రెండ్స్. సో క్రూడ్ ఆయిల్ మనకి చూసుకున్నట్టయితే ఈ వీక్లో మనకి మంచి ర్యాలీ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను మీకు లాస్ట్ వీక్లో చెప్పాను మనకి ఆ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ పాయింట్ కనుక మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి క్రూడ్ ఆయిల్లో ఒక ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పాను. సో అండ్ దానికి తగ్గట్టుగానే మనకి క్రూడ్ ఆయిల్లో ఒక మంచి ర్యాలీ అయితే కనిపించింది. కానీ మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ అంటే లాస్ట్ థర్స్డే ఫ్రైడే మనం చూసుకున్నట్టయితే మనకి ఈ వెనస్డే రోజు ఎప్పుడైతే మనకి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ రిలీజ్ చేసిండ్రో ఆ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి క్రూడ్ ఆయిల్లో మనకు ఒక ఫాల్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. అంటే మనకు ఒక అప్ సైడ్ అనేది వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మనకి క్రూడ్ ఆయిల్లో ఒక డౌన్ సైడ్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఇది కాకుండా మనం చూసుకున్నట్టయితే మనకి క్రూడ్ ఆయిల్ మనకి చాలా హైలో ఉంది ఫ్రెండ్స్. అంటే 79.14 అనేది చాలా ఎక్కువ. సో దీని ఎఫెక్ట్ అయితే మనకి ఇండియన్ ఎకనామీ పైన అయితే మనకు పడుతుంది. అండ్ దాని ఎఫెక్టే మనకి ఈ ట్రేడ్ బ్యాలెన్స్ అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ ఏదైతే ఉందో దానిపైన అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇండియా అనేది చాలా ఎక్కువగా ఈ క్రూడ్ ఆయిల్ పైన మనకి డిపెండ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అంటే మన ఇండియా అనేది చాలా ఎక్కువగా మనకి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అయితే మనకి చేసుకుంటుంది ఫ్రెండ్స్. సో దానివల్ల మన ఇండియన్ ఎకనామీ పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మనకు పడుతుంది. సో కొంచెం ఇక్కడ కూల్ ఆఫ్ అయ్యి మనకి డౌన్ సైడ్ వస్తేనే మన ఇండియన్ ఎకనామీలో అంటే జీడిపి గ్రోత్ కానీ ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది కాకుండా ఈ మన పెట్రోలియం డిపెండెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి అంటే ఈ మన పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కానీ లేదంటే మన కెమికల్ ఇండస్ట్రీస్ కానీ లేదంటే మన ఈ ఆయిల్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీస్ ఉంటాయి కదా అవి కానీ లేదంటే మన పెయింట్ కంపెనీస్ కానీ వీటన్నిటిపైన కూడా మనకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే మనకి పడుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోల్డ్. సో గోల్డ్ ఆబ్వియస్లీ మనకి తెలుసు మనకి క్రూడ్ ఆయిల్ అనేది మనకి పైకి వెళ్తూ ఉన్నట్టయితే గోల్డ్ అనేది మనకి కిందికి పడుతూ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే మనకి ఫస్ట్ 3 days అనేది మనకి గోల్డ్ అనేది మనకి పడింది. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి కొంచెం పుల్ బ్యాక్ అనేది వచ్చి మనకి గోల్డ్ అనేది మనకి అప్ సైడ్ అనేది మనకి వెళ్ళింది ఫ్రెండ్స్. మనకి గోల్డ్ టు క్రూడ్ ఆయిల్ రేషియో మనకి చూసుకున్నట్టయితే మనకి ఇది 22.24 అన్నది ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి నార్మలే. సో ఎట్ ప్రజెంట్ మనకి గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ రెండు కూడా మనకి నార్మల్ లెవెల్స్లోనే ఉన్నాయి. సో ఇందులో మనకి పెద్ద ప్రాబ్లం అయితే మనకి ఏం లేదు ఫ్రెండ్స్. సో మనకి ఇది పుట్ కాల్ రేషియో మనం చూసుకున్నట్టయితే పుట్ కాల్ రేషియో మనకి నిఫ్టీకి 0.7 ఉంది ఫ్రెండ్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి బ్యాంక్ నిఫ్టీకి 0.71 ఉంది. ఇవి రెండు కూడా మనకి ఒక బేరిష్ సెంటిమెంట్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి వీక్లీ డాటా, నేను మంత్లీ డాటా చెప్పట్లేదు. వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి రెండు అంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మనకు ఒక బేరిష్ సెంటిమెంట్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో మనకి ఫర్దర్ అప్కమింగ్ వీక్లో మనకి మార్కెట్లో ఒక ఫాల్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది మనకి డాలర్ ఇండెక్స్ మనకి చూసుకున్నట్టయితే మనకి డాలర్లో స్ట్రెంత్ అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఈ జీడిపి డేటా ఏదైతే ఉందో ఈ జీడిపి డేటా అనేది మనకి పాజిటివ్గా వచ్చింది. అది కాకుండా ఒక ఇంకా వేరే మైక్రో ఎకనామిక్ ఈవెంట్స్ కూడా కొంచెం పాజిటివ్గా వచ్చింది. సో దానివల్ల ఏంటంటే ఈ యూఎస్డి ఏదైతే ఉందో యూఎస్డి అనేది మనకి కొంచెం స్ట్రెంత్ అనేది గెయిన్ చేసుకుంది. అండ్ దాంతోపాటు మనకి డాలర్ ఇండెక్స్ కూడా మనకి కొంచెం పైకి అనేది మనకి మూవ్ అయింది ఫ్రెండ్స్. అండ్ మనకి ఫెడ్ రేట్ అనేది ఎట్ ప్రజెంట్ ఇది కాన్స్టెంట్గా అయితే ఉంది. సో మనకి నెక్స్ట్ ఇయర్ అంటే 2022లో దీన్ని పెంచే ఛాన్స్ అయితే మనకు ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి నవంబర్ నుంచి మనకి ఈ ఫెడ్ బాండ్ డీల్స్ ఏదైతే ఉందో అది వాళ్ళు టేపర్ చేస్తామని చెప్పేసి అన్నారు ఎఫ్ఐఎంసీ మీటింగ్లో. సో దాని ఎఫెక్ట్ అయితే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ పైన అయితే మనకి అప్కమింగ్ మంత్స్లో అయితే మనకి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు టెక్నికల్ లెవెల్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో లాస్ట్ వీక్ మనకి ఏదైతే మనకి నిఫ్టీలో మనకు ఒక ర్యాలీ అయితే వచ్చిందో అది మనకు ఒక బేరిష్ ర్యాలీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను చెప్పాను మనకి ఇది డబుల్ ఎక్స్టెండెడ్ ఎలైట్ వేవ్లో మనకి థర్డ్ వేవ్ అనేది మనకి కంప్లీట్ అనేది అయ్యింది. అక్కడ నుంచి మనకు ఒక డౌన్ ఫాల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను చెప్పాను. సో దానికి తగ్గట్టుగానే మనకు ఒక డౌన్ సైడ్ ఫాల్ అయితే వచ్చింది. అండ్ అది కాకుండా ఇది మనకు ఒక డార్క్ క్లౌడ్ కవర్ ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ చేసింది ఫ్రెండ్స్. ఇది మనకు ఒక బేరిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. సో మనకి ఈ వీక్లో ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ మనకి బ్రేక్ చేయాలి ఫ్రెండ్స్. బ్రేక్ చేసి మనకి ఈ లెవెల్ కనుక మనకి బ్రేక్ చేసినట్టయితే మనకి లైక్ 17,000 లెవెల్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి ఈ ఎలైట్ వేవ్ది ఫోర్త్ లెవెల్ ఏదైతే ఉందో అది మనకి ఈ లెవెల్ వరకు వస్తుంది. అంటే మనకి ఇది 16,500 లెవెల్ వరకు అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ ఈ వీక్లో కానీ మనకి నెక్స్ట్ వీక్లో కానీ మనకి ఈ ఇది డబుల్ ఎక్స్టెండెడ్ ఎలైట్ వేవ్ ప్యాటర్న్లో మనకి ఫోర్త్ వేవ్ అనేది మనకి కంప్లీట్ అనేది అయిపోతుంది. లేదంటే మనకి ఇంకొక 1 week ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు మనకి. కానీ అది మనకి కంప్లీట్ అవ్వాలి అని అంటే మనకి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో బ్రేక్ అయితేనే మనకి ఈ 17,000 లెవెల్ దాని తర్వాత 16,500 వరకు మనకి మార్కెట్ అనేది మనకి పడవచ్చు ఫ్రెండ్స్. అది కాకుండా మనకి వోలటాలిటీ అంటే ఇండియా ఫిక్స్ కూడా మనకి అబోవ్ 17 ఉంది కాబట్టి మనకి అది మనకు కొంచెం సపోర్ట్ చేస్తుంది. సో మనకి డౌన్ సైడ్ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే మనకి ఈ వీక్లో మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మనకి ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎట్ ప్రజెంట్ మనకి మార్కెట్ అనేది మనకి 17,532 లెవెల్ దగ్గర అయితే ఉంది ఫ్రెండ్స్. సో
మనకి మార్కెట్ కనుక మనకి అప్ సైడ్ మనకి వెళ్ళాలనుకున్నట్టయితే మనకి అట్లీస్ట్ ఈ లెవెల్ పైన 17,625 లెవెల్ పైన మనకి అట్లీస్ట్ మనకి 1 డే లేదంటే మనకి అట్లీస్ట్ మనకి 4 అవర్స్ అన్న మనకి మార్కెట్ అన్నది మనకి సస్టైన్ అయినట్టయితే మనకి ఈ లెవెల్స్ అన్నది మనకి ఓపెన్ అన్నది అవుతుంది ఫ్రెండ్స్. అండ్ మనకి వీక్లీ టార్గెట్ మనం చూసుకున్నట్టయితే మనకి 17,377. సో మనకి ఈ వీక్లీ టార్గెట్ వస్తే మనకి 17,377. కానీ మోస్ట్లీ మనకి మార్కెట్ అనేది మనకి 17,625 లెవెల్ పైన మనకి ఎక్కువగా మూమెంట్ అన్నది ఇవ్వదు ఫ్రెండ్స్. మోస్ట్లీ మనకి మార్కెట్ అన్నది వెళ్ళినట్టయితే ఈ లెవెల్ పైన మనకి సస్టైన్ అయినట్టయితే మనకి 17,683 ఈ లెవెల్ వరకు అన్నది వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ అన్నది మనకి డౌన్ సైడ్ అన్నది మనకి పడుతుంది. అండ్ ఒకవేళ మనకి డౌన్ సైడ్ వచ్చినట్టయితే మనకి 17,500 లెవెల్ వరకు అయితే మనకి ఈ వీక్లో మనకి పడుతుంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ కింద మనకి మార్కెట్ అట్లీస్ట్ మనకి 1 to 3 అవర్స్ కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి డౌన్ సైడ్ మనకి 17,271 లెవెల్ వరకు అయితే మనకు వస్తుంది. మనకి వీక్లీ టార్గెట్ వచ్చేసరికి మనకి 17,371. అండ్ మనం టెక్నికల్స్లో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టెక్నికల్స్ ప్రకారం మనకి ఇది 17,000 వరకు అయితే మనకి పడుతుంది. కానీ ఇది నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈ వీక్లో మనకి 17,371 నుంచి మనకి 17,271 వరకు అయితే మనకి పడుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఆల్మోస్ట్ మనకి 200 పాయింట్స్ అనేది మనకి బఫర్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. అంటే మనకి 17,000 లెవెల్ టెస్ట్ చేసుకొని మళ్ళీ మనకి అప్ సైడ్ అనేది మనకి వస్తుంది ఫ్రెండ్స్. అంటే మెయిన్గా మనకి 17,000 వరకే మనకి పడడానికి మనకి మెయిన్ రీజన్ ఏంటంటే అదొక మనకి ఒక రౌండ్ నెంబర్. సో మనకి రౌండ్ నెంబర్ అనేది మనకి ఎప్పుడు మనకి ఒక సపోర్ట్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది. కానీ మనకి అక్కడ వరకు మనకి వెళ్ళాలి అని అంటే మనకి చాలా మూమెంటం ఉండాలి. సో ఆ మూమెంటం ఉన్నప్పుడే మనకి ఈ ఇండివిజువల్ లెవెల్స్ అనేది మనకి బ్రేక్ చేసుకొని 17,000 వరకు అయితే మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. కానీ మోస్ట్లీ మనకి 17,271 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అనేది మనకి ఒక గట్టి సపోర్ట్ అయితే ఇచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్లో ఒక పుల్ బ్యాక్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి నిఫ్టీ 50లో మనకి ఇండివిజువల్ టెక్నికల్ లెవెల్స్. అది మనకి బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఫామ్ అయింది ఫ్రెండ్స్. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఫామ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఆల్రెడీ నేను మీకు చెప్పాను మనకి ఇది లాస్ట్ వీకే మనకి ఇది ఆల్ టైమ్ హైస్ దగ్గరలో వచ్చింది. అండ్ మనకి ఇక్కడ ఒక అలాగే వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ వీక్ అవుతుందని చెప్పేసి. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇక్కడ ఆర్ఎస్ఐ నేను ప్లాట్ చేయలేదు. మనకి ఆర్ఎస్ఐలో కూడా మనకు ఒక నెగిటివ్ డైవర్జెన్స్ ఉన్నది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అది కాకుండా మనకి ఈ హ్యామర్ ప్యాటర్న్ ఏదైతే ఫామ్ అయిందో ఈ హ్యామర్ ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ అయినప్పుడు అక్కడ మనకు ఒక బేరిష్ క్రాప్ ప్యాటర్న్ అన్నది మనకి ఫామ్ అయింది ఫ్రెండ్స్. సో మనకి బేరిష్ క్రాప్ ప్యాటర్న్ అనేది మనకు ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఇండికేట్ చేస్తుంది. అండ్ దానికి తగ్గట్టుగానే నేను ఇందులో లైక్ డౌన్ సైడ్ లెవెల్స్ అనేది ఇచ్చాను. ఆ డౌన్ సైడ్ లెవెల్స్ కూడా మనకి ఎగ్జాక్ట్గా మనకి అచీవ్ అన్నది అయ్యింది. సో మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అన్నది మనకి ఒక లైక్ బేరిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. సో మనకి ఈ వీక్లో ఈ లోవర్ లెవెల్స్ ఏదైతే ఉందో అంటే మనకి ప్రీవియస్ 36,867 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ కనుక మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి డౌన్ సైడ్ లెవెల్ అంటే ఇది లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ లెవెల్ వరకు అయితే మనం ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది లెవెల్ అన్నది మనకి ఒక మంచి సపోర్ట్ లెవెల్ అయితే మనకి సపోర్ట్ లెవెల్ లాగా అన్నది మనకి యాక్ట్ అనేది చేస్తుంది. సో మనము ఇండివిజువల్ టెక్నికల్ లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఎట్ ప్రజెంట్ మనకి 37,225 లెవెల్స్ వరకు అయితే 225 లెవెల్స్ దగ్గర అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అండ్ మనకి మార్కెట్ అప్ సైడ్ కనుక మనకి వెళ్ళాలనుకున్నట్టయితే 37,539 లెవెల్ పైన మనకి అట్లీస్ట్ మనకి 1 to 3 అవర్స్ కనుక మనకి మార్కెట్ హోల్డ్ చేసినట్టయితే మనకి ఈ లెవెల్స్ అనేది మనకి మార్కెట్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మనకి ఈ వీక్లో మనకి అప్సైడ్ టార్గెట్ వచ్చేసరికి మనకి 38,048. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో మనకి వోలటాలిటీ అనేది మనకి చాలా ఎక్కువగా అనేది ఉంటుంది. సో ఈ లెవెల్ అచీవ్ చేయాలని అంటే మనకి సింగిల్ డేలో మనకి ప్రైస్ మూమెంట్ అయినా కూడా మనకి లైక్ 38,000 అనేది మనకి ఈజీగా అనేది అచీవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకే మనకి ఈ లెవెల్ పైన అట్లీస్ట్ మనకి 1 to 3 అవర్స్ అనేది మనకి మార్కెట్ హోల్డ్ చేసినట్టయితే ఈ లెవెల్ అనేది మనకి ఈజీగా అనేది అచీవ్ అనేది అయిపోతుంది. అదే మనం డౌన్ సైడ్ లెవెల్ మనం చూసుకున్నట్టయితే మనకి ఈ 37,000 లెవెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మార్కెట్ దీని కింద అంటే ఈ లెవెల్ కింద అట్లీస్ట్ మనకి 1 to 3 అవర్స్ కనుక మార్కెట్ సస్టైన్ అయినట్టయితే ఈ లోవర్ లెవెల్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే 36,653 వరకు అయితే మనం ఫాలో అవుతుంది. కానీ నేనైతే మోస్ట్లీ ఈ వీక్లో 36,300 లెవెల్ కూడా టెస్ట్ చేస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ మనం ఇక్కడ డ్రా చేసుకున్నట్లయితే మనకి మార్కెట్ 38,300 నుంచి మనకి 36,300 లెవెల్స్ మధ్యలో అయితే మనకి సపోర్ట్ ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్, ఇది ఒక సపోర్ట్ పాయింట్. సో ఈ రెండింటి మధ్యలోనే మనకి ఈ వీక్లో మనకి మార్కెట్ మూవ్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మనకి మార్కెట్ ఈ వీక్లో అప్ సైడ్ కంటే కూడా మనకి డౌన్ సైడే మనకి ఎక్కువ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి పుట్కాల్ రేషియో కూడా మనకి లైక్ 0.71 ఉంది కాబట్టి మనకి ఇది ఒక బేరిష్ సెంటిమెంట్ని మనకి ఇది ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మనకి ఈ వీక్లో మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా మనకి ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అది కాకుండా
మనకి నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్ ఇవి రెండు కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అంటే నేను ఇప్పుడు వీటి టెక్నికల్ అనాలిసిస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, జస్ట్ చెప్తున్నాను. సో అది మనకి మెయిన్ రీజన్ మనకి ఈ లాస్ట్ ఫ్రైడే రోజు అండ్ థర్స్డే రోజు మనకి లైక్ బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ మూవ్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే ఫ్రెండ్స్. సో మనం నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ గురించి మనం డిస్కస్ చేసినట్టయితే, సో నేను లాస్ట్ వీక్ చెప్పాను మనకి ఇది ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. ఇది మనకి బ్రేక్ చేస్తేనే మనకి ఈ లెవెల్స్ వరకు మనకి మార్కెట్ అనేది వెళ్తుందని చెప్పేసి, సో మనకి అది బ్రేక్ చేయకుండా మనకి డౌన్ సైడ్ అనేది మనకి వచ్చింది ఫ్రెండ్స్. సో వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇది ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మనకి అది ఫామ్ చేసింది. అండ్ అది కాకుండా మనకి ఇది ఏదైతే మనకి ఇంపార్టెంట్ పొటెన్షియల్ రెసిస్టెన్స్ పాయింట్ ఉందో దాని కింద అనేది మనకి క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో మనకి మోస్ట్లీ మనకి ఇది ఏంటంటే ఈ రెసిస్టెన్స్ పాయింట్ కింద క్లోజ్ అయింది అండ్ అది కాకుండా మనకి ఇది ఒక బేరిష్ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో మనకి ఈ వీక్లో కూడా మనకి ప్రైవేట్ బ్యాంక్స్లో మనకి ఒక డౌన్ సైడ్ ఫాల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మోస్ట్లీ మనకి ఫ్లాట్గా కానీ లేదంటే మనకు ఒక డౌన్ సైడ్ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్. ఫ్లాట్గా ఇన్ ద సెన్స్ మనకు ఒక స్పిన్నింగ్ క్యాండిల్లో లేదంటే మనకు ఒక డోజీ క్యాండిల్లో మనకు ఫామ్ అవుతుంది. లేదు అని అంటే మనకు ఒక బేరిష్ క్యాండిల్ అయితే మనకు ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. అది మనకి ఈ సపోర్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 19,000 అంటే మనకి 19,000 కానీ లేదంటే మనకి 18,900 లెవెల్స్ వరకు అయితే మనకి ఈ వీక్లో ఫాల్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ ప్రైవేట్ బ్యాంక్లో. అండ్ అట్ ద సేమ్ టైం మనకి పిఎస్యూ బ్యాంక్స్లో చూసుకున్నట్టయితే మనకి ఈ ప్రైవేట్ బ్యాంక్స్లో మనకి ఫాల్ కనిపించింది, మనకి పిఎస్యూ బ్యాంక్స్లోనేమో మనకి ర్యాలీ కనిపించింది. యాక్చువల్గా మనకి ఈ పిఎస్యూ బ్యాంక్స్లో కూడా మనకి ఈ లెవెల్ వరకు అయితే మనకి ఫాల్ రావాలి, కానీ ఇది ఏంటంటే మనకి ఈ డీ పాయింట్ తర్వాత మనకి ఇది హయ్యర్ లెవెల్స్నే మనకి మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి హయ్యర్ లోస్నే మనకి ఫామ్ చేసుకుంటూ వస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది అప్పర్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేయలేదు ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా మనకి ఈ వీక్లో ఇది అప్పర్ ట్రెండ్ లైన్ దగ్గరనే మనకి క్లోజ్ అయింది. అంటే మనకి సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఇది మనకు ఒక అప్పర్ ట్రెండ్ లైన్ దగ్గర మనకి పిఎస్యూ బ్యాంక్ అనేది మనకి క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ ఈ వీక్లో మనకి లైక్ నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకు ఒక ఫాల్ అయితే రావచ్చు. అంటే మోస్ట్లీ మనకి ఈ పిఎస్యూ బ్యాంక్ మనకి ఫ్లాట్గా ఉండొచ్చు, లేదంటే మనకి స్లైట్గా మనకి ఫాల్ అయితే మనకి కనబడచ్చు ఫ్రెండ్స్. అంటిల్ అండ్ అన్లెస్ మనకి ఈ ట్రెండ్ లైన్ ఎబో మనకి ఒక మంచి క్లోజ్ కనిపిస్తే తప్ప ఈ పిఎస్యూ బ్యాంక్స్లో మనకి ర్యాలీ అయితే కనబడదు. సో మనకి ఇక్కడ నుంచి ఒక ఫాల్ అయితే కనిపిస్తుంది. అండ్ మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో 2300 లెవెల్, ఈ 2300 లెవెల్ అనేది మనకు ఒక మంచి సపోర్ట్ లాగా అనేది యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మనకి డౌన్ సైడ్ వచ్చినట్టయితే మనకి ఒక 1-2 వీక్స్లో మనకి ఈ లెవెల్ వరకు అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి అప్ సైడ్ అనేది మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో మనకి మోస్ట్లీ ప్రైవేట్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్లో కూడా మనకి సైడ్ వేస్ మార్కెట్ లేదంటే మనకి కొంచెం డౌన్ సైడే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఈ వీక్లో ఒక ఫాల్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదే మనకి నిఫ్టీ ఐటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నేను లాస్ట్ వీక్ నేను మీకు లైక్ వార్నింగ్ చేశాను. అంటే మనకి ఇది లైక్ 11 వీక్ హైస్ అనేది చేసింది. మనకి 12th వీక్ కూడా మనకు ఒక హై అనేది మనకి చేసినట్టయితే మనకి ఇక్కడ ఇంకో కొత్త ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందని నేను చెప్పాను. కానీ మనకి 12th వీక్ అనేది మనకి ఈ 11th వీక్ హైని మనకి బ్రేక్ చేసుకొని మనకి ఫామ్ అవ్వలేదు ఫ్రెండ్స్. అంటే మనకి లైక్ కొంచెం గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయ్యింది, కానీ మనకి కంటిన్యూస్గా మనకి ఫాల్ అనేది అయ్యింది. సో మనకి ఇది 12 న్యూ ప్రైస్ లైన్ ప్యాటర్న్ని మనకి బ్రేక్ అనేది మనకి చేసింది ఫ్రెండ్స్. అంటే మనకి 12 న్యూ ప్రైస్ లైన్ ప్యాటర్న్ అనేది మనకి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అవ్వలేదు, అది మనకి బ్రేక్ అనేది చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయింది ఫ్రెండ్స్. సో ఇది మనకు ఒక నెగిటివ్ సెంటిమెంట్ని అయితే మనకి ఇండికేట్ చేస్తుంది. సో మనకి ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీ ఐటీలో అప్కమింగ్ 1-2 వీక్స్లో మనకి ఒక మంచి ఫాల్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అప్ టు మనకి 32,200 లెవెల్, అంటే మనకి ఈ లెవెల్ వరకు కూడా మనకి ఒక ఫాల్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనము రిస్క్ టు రివార్డ్ రేషియో మనం చూసుకున్నట్టయితే మనకి ఇది అన్నది మనకి రిస్క్, కానీ రివార్డ్ అంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్ వరకు అయితే మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కానీ మరీ ఇంత ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము నిఫ్టీ ఐటీలో. ప్రజెంట్ అయితే మనకి లైక్ ఈ లెవెల్ వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ని మనకి బ్రేక్ చేసినట్టయితే అప్పుడు మనకి ఫర్దర్గా మనకి ఫాల్ అన్నది వస్తుంది. సో మనకి అప్ టు లైక్ కమింగ్ 1-2 వీక్స్లో అయితే మీరు ఫ్రెష్గా నిఫ్టీ ఐటీలో పొజిషన్స్ అయితే ఏం తీసుకోకండి. ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి లోవర్ లెవెల్స్ నుంచి మళ్ళీ మనకి ఒక పుల్ బ్యాక్ అన్నది వస్తుందో, అంటే మనకి బులిష్ కన్ఫర్మేషన్ వస్తుందో, అప్పుడు మనం నిఫ్టీ ఐటీలో మళ్ళీ మనం ఫ్రెష్ పొజిషన్స్ అయితే మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనం ఇందులో లైక్ నిఫ్టీ ఐటీలో అయితే లాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి మనము మంచి ప్రాఫిట్స్ని అయితే మనం బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, సో నిఫ్టీ ఎఫ్ఎంసీజీలో నేను మీకు చెప్పాను లైక్ మోస్ట్లీ మనకి మార్కెట్ కనుక మనకి సైడ్ వేస్ కానీ అంటే మనకి డౌన్ఫాల్ ఉన్నట్టయితే మనకి మార్కెట్ అనేది మనకి అప్ సైడ్ వెళ్తుందని చెప్పేసి. సో దానికి మనం అనుకున్నట్టుగానే ఇనిషియల్ డేస్లో మనకి కొంచెం లైక్ అప్ సైడ్ మూమెంట్ అనేది వెళ్ళింది ఫ్రెండ్స్. అంటే మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది అయ్యి మనకి అక్కడ మనకి ఫ్లాట్గానే ఉంది. కానీ మనకి ఎప్పుడైతే
మనకి మార్కెట్ అనేది మనకి సపోర్ట్ చేయలేదు. మనకి మార్కెట్ సపోర్ట్ చేయనప్పుడు మళ్ళీ మనకి నిఫ్టీ ఎఫ్ఎంసీజీలో ఒక ఫాల్ అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి ఇది ఒక ఇంపార్టెంట్ మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్. సో మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక హ్యామర్ ప్యాటర్న్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ ప్యాటర్న్, అంటే మనకి ఒక షూటింగ్ స్టార్ అండ్ దాంతోపాటు మనకి ఒక బేరిష్ క్యాండిల్ అయితే మనకి వచ్చింది ఫ్రెండ్స్. అంటే మనకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది. మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా మనకి ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్ ఇది. సో ఓవరాల్గా మనకి నిఫ్టీ ఎఫ్ఎంసీజీలో మనకు ఒక బేరిష్ ఇండికేషన్ అయితే మనకు వస్తుంది. మనకి ఈ లెవెల్ కనుక అంటే ఏదైతే మనకి ఇది మనకు ఒక సపోర్ట్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ప్రైస్ రిజెక్షన్ అన్నది వస్తుంది. ఈ లెవెల్ కనుక మనకి బ్రేక్ చేసినట్టయితే మనకి నిఫ్టీ ఎఫ్ఎంసీజీలో మనకి ఈ లెవెల్ వరకు అయితే మనం ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ కమింగ్ వీక్లో అంటే మనకి ఇంత ఫాల్ అయితే ఉండదు కాబట్టి మనం మోస్ట్లీ మార్కెట్ అనేది మనకి ఫ్లాట్గా అన్నది ఉంటుంది. లేదంటే ఈ లెవెల్ మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి ఇందులో ఒక మంచి ఫాల్ని అయితే మనకి నిఫ్టీ ఎఫ్ఎంసీజీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మనకి నిఫ్టీ ఎనర్జీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనం లాస్ట్ ఒక 2 months నుంచి మనం చెప్తూనే ఉన్నాము. లైక్ నిఫ్టీ ఎనర్జీలో మనకు ఒక మంచి ర్యాలీ ఉందని చెప్పేసి, మనకి ఇది ఒక అసెండింగ్ ఛానల్ ప్యాటర్న్లో మనకి మూవ్ అవుతుందని చెప్పి. సో యాక్చువల్గా నేను ఇంత మూవ్ అయితే లాస్ట్ వీక్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మనకి మూవ్మెంట్ అనేది వచ్చేసింది. అది మనకు రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర అయితే మనకి నిఫ్టీ ఎనర్జీ అయితే మనకు వచ్చేసింది ఫ్రెండ్స్. సో మనకి వన్స్ ఈ లెవెల్ మనకి బ్రేక్అవుట్ అవ్వగానే ఇక్కడ మనకి ఇందులో ర్యాలీ అనేది వచ్చి ఈ రెసిస్టెన్స్ పాయింట్ని మనకి బ్రేక్ చేసేసుకుంది. సో మోస్ట్లీ మనకి ఈ వీక్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే మనకి నిఫ్టీ ఎనర్జీలో కనిపిస్తుంది. అంటే అలాగే ఐఓసి కానీ హెచ్పిసిఎల్, బీపీసీఎల్, లేదంటే రిలయన్స్, అంటే ఎనర్జీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా మనకి ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ప్రాఫిట్ బుకింగ్ మోస్ట్లీ మనకి ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఇందులో లైక్ ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్, లేదంటే మనకి ఒక డార్క్ క్లౌడ్ కవర్, ఇలాంటి మనకు బేరిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఈ వీక్లో లైక్ మీరు ఆల్రెడీ ఇందులో నిఫ్టీ ఎనర్జీ స్టాక్స్లో మీరు హోల్డ్ చేసుకున్నట్టయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ అట్లీస్ట్ అంటే మనకి ఈ లెవెల్ వరకు అనేది వచ్చి దాని తర్వాత రివర్సల్ అవుతున్నట్టయితే మనం అందులో ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. లేదు అంటే మనకి కంప్లీట్గా మనకి డౌన్ సైడ్ వచ్చినట్టయితే ఈ లెవెల్స్లో మళ్ళీ మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో మనకి 2 scenarios ఉన్నాయి. ఒకటి మనకి ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే మనకి ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు అంటే మీరు ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్లో కానీ ఉన్నట్టయితే మనకి కొద్దిగా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇందులో మీరు షార్ట్ పొజిషన్ని కూడా మనము తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నిఫ్టీ ఆటో గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నిఫ్టీ ఆటో అన్నది మనకి ఎట్ ప్రజెంట్ ఈ లెవెల్స్లో మనకి ప్రైస్ రిజెక్షన్ అనేది మనకు వచ్చింది ఫ్రెండ్స్. సో ఇది మనకి సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో చూసుకున్నట్టయితే మనకి ఇది ఎక్స్, ఏ, మనకి ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ. సో ఆల్రెడీ నేను మీకు లాస్ట్ వీక్ చెప్పాను, మోస్ట్లీ మనకి బ్రేక్అవుట్ వస్తే మనకి ఈ లెవెల్స్ నుంచి మనకి బ్రేక్అవుట్ రావాలి. లేకపోతే మనకి మార్కెట్ నిఫ్టీ ఆటోలో మనకి మళ్ళీ డౌన్ సైడ్ అన్నది వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగా వెళ్తుందని చెప్పేసి. ఎందుకంటే మనకి ఎలిటివ్ ప్యాటర్న్లో మనకి సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో మనకి ఎక్స్, ఏ, బి, సి, డి, ఈ ప్యాటర్న్ అనేది మనకి ఉంటుంది ఫ్రెండ్స్. సో అది కాకుండా మనకి చూసుకున్నట్టయితే మనకి ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయింది. మనకి ఎగ్జాక్ట్లీ మనకి అప్పర్ ట్రెండ్ లైన్ దగ్గరనే ప్రైస్ రిజెక్షన్ అనేది మనకి జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వీక్లో మనకి ఒక బేరిష్ క్యాండిల్ కనుక మనకి ఫామ్ అయినట్టయితే మనకి ఈ విధంగా మనకి ఫామ్ అయినట్టయితే మనకి నిఫ్టీ ఆటోలో ఒక ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మనకి ఇక్కడ ఈ పాయింట్ వరకు అనేది మనకి ఫాల్ అనేది వస్తుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నుంచి మనకి నిఫ్టీ ఆటోలో ఒక ర్యాలీ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఎగ్జాక్ట్లీ మనకి చూసుకున్నట్లయితే మనకి దసరా నుంచి దీపావళి ఏదైతే మనకి ఆ సేల్స్ ఉంటుందో ఆ టైంలో మనకి ఇందులో ర్యాలీ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మనకి ఏదైతే ఎర్నింగ్స్ అంటే 4th quarter ఎర్నింగ్స్ వస్తాయో, అంటే 4th quarterలో లైక్ ఈ నవంబర్, డిసెంబర్లో ఈ 3rd quarter ఎర్నింగ్స్ వస్తాయి కదా, ఆ టైంకి మనకి ఇది ఒక మంచి ర్యాలీలో అయితే మనకి ఇది ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు దానికి తగ్గట్టుగానే మీరు ఇందులో ఎంట్రీస్ అయితే మీరు తీసుకోండి. ఎట్ ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో కొంచెం నిఫ్టీ ఆటోలో కొంచెం కాషియస్గా అయితే ఉన్నది. ఇందులో ఎట్ ప్రజెంట్ మీరు ఫ్రెష్ ఎంట్రీస్ అయితే మీరు ఏం తీసుకోకండి. అండ్ కమింగ్ టు ద నిఫ్టీ ఫార్మా మనకి ఇది డైమండ్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయిందని చెప్పేసి లాస్ట్ వీక్లో నేను చెప్పాను. కానీ మనకి డైమండ్ టాప్ ప్యాటర్న్ అనేది మనకి ఒక బేరిష్ చార్ట్ ప్యాటర్న్. యాక్చువల్లీ ఇందులో మనకి డౌన్ సైడ్ అనేది మనకి బ్రేక్అవుట్ అనేది రావాలి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ అనేది అయ్యి అప్ సైడ్ అనేది మనకి క్లోజ్ అనేది అయ్యింది. కానీ ఇప్పటికీ కూడా మనకి ఇది ఇక్కడ సెంటిమెంట్ అయితే ఇంకా మనకి ఇది వీక్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి ఇంకా వీక్ అయితే ఉంది. ఎందుకంటే మనకి ఇది ఎగ్జాక్ట్లీ మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర, అంటే బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఇమీడియట్గా మనకు ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర అయితే ఉంది. సో ఈ రెసిస్టెన్స్ పాయింట్ని కనుక మనకి హోల్డ్ చేసుకున్నట్టయితే మనకి ఇది మళ్ళీ మనకి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ అవుతుంది. అండ్ అది కాకుండా మనకి వీక్లీ లెవెల్స్లో దీన్ని ఆర్ఎస్ఐ మనకు ప్లాట్ చేసినట్టయితే ఇది మనకు ఒక లైక్ నెగిటివ్ డైవర్జెన్స్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే మనకి ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్తుంది అండ్ ఆర్ఎస్ఐ అనేది మనకి డౌన్ సైడ్ అనేది వెళ్తుంది. అండ్ అదే కాకుండా మనకి ఒక బేరిష్ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయింది కాబట్టి మనకి మోస్ట్లీ అప్కమింగ్ వీక్స్లో ఇది మనకి డౌన్ సైడే మనకి వచ్చే ఛాన్స్ అయితే మనకి ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో కొంచెం మీరు కాషియస్గా అయితే ఉండండి. అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఈ లెవెల్స్ని మనకి బ్రేక్ చేసుకొని దీనిపైన సస్టైన్ అయితే తప్ప
మనం ఇందులో లాంగ్ పొజిషన్ అయితే మనం తీసుకోవడానికి లేదు అంటే మనకి డౌన్ సైడ్ మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనం ఇందులో షార్ట్ పొజిషన్ తీసుకొని ఈ లెవెల్స్ వరకు అయితే మనం టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనకి నిఫ్టీ మెటల్. సో మన నిఫ్టీ మెటల్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మనకి లాస్ట్ వీక్ అప్సైడ్ ర్యాలీ అయితే మనకు కనిపించింది. కానీ ఈ నిఫ్టీ మెటల్లో ఇంకా మనకి ఇందులో లైక్ బులిష్ సెంటిమెంట్ అయితే మనకి ఇంకా రాలేదు ఫ్రెండ్స్. ఇది ప్రస్తుతానికి ఇది మనకి ఇంకా వీక్గానే ఉంది. సో ఒకవేళ మనకి ఈ కమింగ్ వీక్లో మనకి ర్యాలీ జరిగినట్టయితే మనకి ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్ వరకు మనకి నిఫ్టీ మెటల్లో మనకి ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈ లెవెల్స్ నుంచి మనకి మోస్ట్లీ మనకి డౌన్ సైడ్ మనకి బ్రేక్అవుట్ అన్నది మనకి అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఈ వేరే ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేరే ఇండికేటర్స్ అన్నీ కూడా మనకి ఇందులో లైక్ ఒక వీక్నెస్ని అయితే మనకి లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. సో మీరు ఇందులో హోల్డ్ చేసుకున్నట్టయితే మీరు అప్ టు 1 to 2 వీక్స్ మాత్రమే మీరు హోల్డ్ చేయండి. అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఈ లెవెల్స్ మనకి బ్రేక్ చేసుకుని అప్ సైడ్ కనుక మనకు సస్టైన్ అయితే తప్ప మనం నిఫ్టీ మెటల్లో లాంగ్ పొజిషన్స్ని అయితే మనం తీసుకోలేము ఫ్రెండ్స్. అదే నిఫ్టీ రియాలిటీకి వచ్చినట్టయితే నిఫ్టీ రియాలిటీ అనేది 1 month టైం ఫ్రేమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి 1 month టైం ఫ్రేమ్లో మనకి ఇది ఒక లైక్ వన్ కైండ్ ఆఫ్ ఒక స్మాల్ స్పిన్నింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది ఫ్రెండ్స్. అంటే మనకి లాస్ట్ వీక్లో కొంచెం ఫాల్ వచ్చింది ఈ నిఫ్టీ రియాలిటీలో. సో దానివల్లనే మనకి ఈ నిఫ్టీ రియాలిటీలో మనకు ఒక స్పిన్నింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో మనకి అక్టోబర్ మంత్లో మనకు ఓన్లీ 1 డేనే ఎట్ ప్రజెంట్ మనకి ట్రేడింగ్ డే అన్నది ఉంది ఫ్రెండ్స్. సో దీన్ని మనం ఇంకా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఈ లెవెల్ అంటే 512 కానీ లేదంటే 515 కానీ ఈ లెవెల్ మనకి బ్రేక్ చేసినట్టయితే మనకి ఆల్మోస్ట్ 620 లెవెల్ వరకు అయితే మనకి ఈ నిఫ్టీ రియాలిటీలో మనకి ఒక ర్యాలీ అయితే మనకు కనిపిస్తుంది. సో ఒకవేళ డౌన్ సైడ్ ఫాల్ అయినా కూడా మనకు ఒక పుల్ బ్యాక్ అన్నది వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి అప్ సైడ్ అన్నది మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో అది కూడా మనకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనుకోవచ్చు ఈ ఫాల్ రావడానికి. సో మీరు ఫ్రెష్గా పొజిషన్స్ ఎంట్రీ తీసుకున్నట్టయితే కొన్ని డేస్ అయితే వెయిట్ చేయండి. మనకి ఈ లెవెల్స్ వరకు మనకి ఫాల్ అయిన తర్వాత నిఫ్టీ రియాలిటీ ఈ లెవెల్ వరకు మనకి ఫాల్ అయిన తర్వాత ఫ్రెష్ పొజిషన్స్ని అయితే మీరు ఇందులో తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అప్కమింగ్ వీక్స్లో మనకి నిఫ్టీ రియాలిటీ అంటే ఈ మంత్ అక్టోబర్ మంత్ మొత్తం కూడా మనకి అయితే ఫ్లాట్కి కానీ లేదంటే మనకి కొంచెం బేరే సెంటిమెంట్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకి నిఫ్టీ ఇన్ఫ్రా గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ నిఫ్టీ ఇన్ఫ్రా అన్నది మనకి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ దీనిపైన మార్కెట్ అనేది మనకి సస్టైన్ అవుతుంది. కానీ మనకి ఇందులో ఆర్ఎస్ఐ ఏదైతే ఉందో ఆర్ఎస్ఐ అనేది మనకి కంప్లీట్గా ఓవర్ బాట్ జోన్లో ఉంది ఫ్రెండ్స్. అండ్ అది కాకుండా మనకి ఒక డోజీ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అయింది. సో మనకి డోజీ క్యాండిల్ అనేది మనకి మార్కెట్లో ఒక ఇండికేషన్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుని మనకి డౌన్ సైడ్ కనుక మనకి లైక్ ఈ విధంగా మనకి క్లోజ్ అనేది అయ్యింది అనుకోండి ఫ్రెండ్స్. సో మనకి ఫర్దర్గా మనకి ఒక ఇందులో నిఫ్టీ ఇన్ఫ్రాలో మనకు ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి వన్ కైండ్ ఆఫ్ ఒక ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ ఫామ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మనకి అప్కమింగ్ వీక్స్లో మనకి నిఫ్టీ ఇన్ఫ్రాలో మనకి ఐదర్ ఫ్లాట్ కానీ లేదంటే మనకి ఒక బేరీ సెంటిమెంట్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది. సో కొంచెం కాషియస్గా ఉండండి. అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఈ అప్పర్ లెవెల్స్ మనకి బ్రేక్ చేసి పైన ఈ విధంగా మనకి క్లోజ్ అయితే తప్ప మనకి ఈ నిఫ్టీ ఇన్ఫ్రాలో మనకు ఒక ర్యాలీ అయితే మనకు కనబడదు ఫ్రెండ్స్. అండ్ దీంతో పాటు మనకి ఈ ఆర్ఎస్ఐ ఏదైతే ఉందో ఈ ఆర్ఎస్ఐ కూడా మనకి ఇది ఓవర్ బాట్ జోన్లో ఉంది. సో మోస్ట్లీ ఇందులో ఒక ఫాల్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అప్కమింగ్ వీక్స్లో. అండ్ నిఫ్టీ సర్వీసెస్ సెక్టర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనం ప్రెడిక్ట్ చేసినట్టుగానే మనకి ఎప్పుడైతే మన టార్గెట్ పాయింట్ అనేది మనకి రీచ్ అయిందో ఎగ్జాక్ట్లీ మన టార్గెట్ పాయింట్ నుంచే మళ్ళీ మనకి మార్కెట్ అనేది రివర్సల్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. అండ్ అది కాకుండా మనకి ట్రెండ్ రివర్సల్ కూడా అవుతుంది. ఎగ్జాక్ట్లీ మన టార్గెట్ పాయింట్ దగ్గరనే ప్రైస్ రియాక్షన్ అనేది జరిగి మనకి ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ అయింది ఫ్రెండ్స్. సో యాజ్ ఆఫ్ నో మనకి ఒక బేరిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అయింది. మనకి నెక్స్ట్ వీక్ కూడా మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది మనకి ఈ విధంగా రెడ్ క్యాండిల్ కనుక మనకి వచ్చినట్టయితే అందులో మనం షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. కానీ మనకి ఇందులో షార్ట్ పొజిషన్ తీసుకుంటే నిఫ్టీ సర్వీసెస్ సెక్టర్లో మనకి ఎక్కువగా ఇందులో రూమ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. అంటే మనకి తీసుకున్నట్టయితే ఇమీడియట్గా మనకి ఇక్కడ సపోర్ట్ పాయింట్ ఉంది. ఇక్కడ మీరు షార్ట్ పొజిషన్ తీసుకున్నట్టయితే మనకి టార్గెట్ అనేది మనకి ఈ లెవెల్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 100% రిట్రేస్మెంట్ అన్నది మనకి మ్యాక్సిమం అవ్వదు. మోస్ట్లీ మనకి 38.2 నుంచి మనకి 61.8% వరకు మాత్రమే మనకి రిట్రేస్మెంట్ అన్నది అయ్యి దాని తర్వాత మళ్ళీ మనకి అప్సైడ్ అన్నది మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ ఇందులో మీరు షార్ట్ పొజిషన్స్ అయితే మీరు ఏం తీసుకోవద్దు. ఎందుకంటే మనకి అది కాకుండా మనకి ఇందులో అప్ ట్రెండ్లో ఉంది. సో అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి కౌంటర్ ట్రెండ్లో మనం పొజిషన్స్ తీసుకోవడం అనేది చాలా రిస్క్. ఎందుకంటే మనకి ఇది ఏ పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ మనకి రివర్సల్ అన్నది అవుతుందో మనకి ఎక్స్పెక్ట్ చేయలేము. సో అప్కమింగ్ 1 to 2 వీక్స్లో మనకి మోస్ట్లీ ఈ నిఫ్టీ సర్వీసెస్ సెక్టర్ మనకి ఫ్లాట్గా కానీ లేదంటే కొంచెం డౌన్ సైడ్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మళ్ళీ మనకి ఇక్కడ డౌన్ అంటే లోవర్ లెవెల్స్లో మనకి ఒక బులిష్ సెంటిమెంట్ని మనకి ఇండికేట్ చేసినప్పుడు అంటే మనకి ట్రెండ్ రివర్సల్ అవుతుందని మనకి ఇండికేట్ చేసినప్పుడు ఇందులో మళ్ళీ మనం లాంగ్ పొజిషన్స్ అయితే మనము తీసుకోవచ్చు ఫ్రెండ్స్.
అండ్ యూఎస్డీ ఐఎన్ఆర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మనకి లాస్ట్ వీక్ ఈ లెవెల్స్ మనకి బ్రేక్ చేసింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇండియన్ మైక్రో ఎకనామిక్ డేటా ఏదైతే ఉందో అది కొంచెం వీక్ రావడం వల్ల మన ఐఎన్ఆర్ అనేది యూఎస్ డాలర్తో కంపేర్ చేసుకుంటే అది డిప్రిషియేట్ అనేది అయ్యింది. అండ్ అట్ ద సేమ్ టైం యూఎస్ డాలర్ కూడా కొంచెం స్ట్రెంత్ అయింది ఫ్రెండ్స్. అంటే ఈ జీడిపి డేటా వీటన్నిటితో కొంచెం స్ట్రెంత్ అనేది అయ్యింది. సో దానివల్ల మనకి ఈ మన ఐఎన్ఆర్లో ఒక ర్యాలీ అయితే కనిపించింది. యాక్చువల్గా నేను 74.6 లెవెల్ వరకు అయితే నేను వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మనకి 74.4 అంటే 74.4 లెవెల్ వరకు అయితే వచ్చింది. అండ్ అక్కడ నుంచి మనకి కంటిన్యూస్గా మనకి ప్రైస్ రిజెక్షన్ అన్నది వచ్చింది ఫ్రెండ్స్. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ప్రీవియస్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ అన్నది ఉంది. సో దానివల్ల మనకి ప్రైస్ రిజెక్షన్ అన్నది జరిగి మళ్ళీ అక్కడ నుంచి మనకి డౌన్ సైడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మనకి ఇందులో ఫాల్ అయితే మనం ఇక్కడ ఇట్లా ఒక సపోర్ట్ లైన్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు. సో మనకి ఫాల్ అయితే మనకి ఈ లెవెల్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 74.2 74.1 ఆ లెవెల్ వరకు అయితే మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ట్రెండ్ లైన్ కనుక మనకు సపోర్ట్ చేసినట్టయితే మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఈ ట్రెండ్ అన్ని బ్రేక్ చేసుకున్నట్టయితే మళ్ళీ మనకి ఫాల్ అన్నది మనకి ఈ లెవెల్ వరకు అంటే 73.2 లెవెల్ వరకు మనకి యూఎస్డీ ఐఎన్ఆర్లో ఒక ఫాల్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ మనకి క్రూడ్ ఆయిల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనం అనుకున్నట్టుగానే లాస్ట్ వీక్లో క్రూడ్ ఆయిల్ ఈ రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ పాయింట్ పైన ఏవో ఇది సస్టైన్ అయితే తగ్గింది. కానీ మనకి కంటిన్యూస్గా హయ్యర్ లెవెల్స్ నుంచి మనకి ప్రైస్ రిజెక్షన్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి వెడ్నెస్డే రోజు ఈ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఏదైతే ఉందో ఈ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అనేది మనకి నెగిటివ్ అన్నది వచ్చింది ఫ్రెండ్స్. సో ఆ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఎప్పుడైతే మనకి నెగిటివ్ వచ్చిందో నెగిటివ్ రాగానే మనకి ఈ క్రూడ్ ఆయిల్ ఒక ఫాల్ అయితే వచ్చింది. అండ్ ఫాల్ రావడం వల్ల మనకి ఆల్మోస్ట్ 76 లెవెల్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ 76 లెవెల్ అనేది మనకి ప్రీవియస్గా మనకి ఇది ఒక సపోర్ట్ పాయింట్. సో మనకి ఈ లెవెల్ వరకు అన్నది వచ్చి మనకి అంటే మనం ఇక్కడ డ్రా చేసుకోవచ్చు ఇట్లా. సో ఈ లెవెల్ వరకు అన్నది వచ్చి టెస్ట్ చేసి మళ్ళీ మనకి సింగిల్ డేలో మళ్ళీ మనకి అప్ సైడ్ అనేది మనకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి తెలుసు మనకి ఎప్పుడైతే మనకి ఒక ర్యాలీ తర్వాత మనకి ప్రాఫిట్ బుకింగ్ కూడా మనకి జరుగుతూ ఉంటుంది. సో మనకి సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. కానీ మళ్ళీ ఈ ఫాల్ని ఇది తట్టుకొని మళ్ళీ మనకి లోవర్ లెవెల్స్ నుంచి బయర్స్ అనేది యాక్టివ్ అయ్యి ఈ క్రూడ్ ఆయిల్ని మళ్ళీ మనకి అప్ సైడ్ అయితే పుష్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే ఈవెన్తో మనకి ప్రొడక్షన్ పెరుగుతున్నా అంటే సప్లైకి దగ్గర ప్రొడక్షన్ ఉన్న అంటే సప్లై కంటే కూడా డిమాండ్ కంటే కూడా మనకి సప్లై అనేది చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. సో అంత సప్లై ఉన్నా కూడా మనకి క్రూడ్ ఆయిల్లో ఒక ర్యాలీ అయితే మనకి అనిపిస్తుంది. కానీ మనకి క్రూడ్ ఆయిల్లో ఒక ఫర్దర్ ఒక 1 to 2 డేస్లో మనకి ఇందులో ఒక వీక్ సెంటిమెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ మనకి ఈ లెవెల్స్ నుంచి మనకి ఒక లైక్ ఒక రిజెక్షన్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మనకి ఈ క్రూడ్ ఆయిల్లో మనకి ఈ లెవెల్స్ నుంచి మనకి రిజెక్షన్ కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా మనకి ఈ లోవర్ లెవెల్స్ అనేది మనకి బ్రేక్అవుట్ అన్నది అయ్యి మళ్ళీ మనకి ఈ 76 లెవెల్స్ వరకు అయితే మనకి క్రూడ్ ఆయిల్లో ఒక ఫాల్ని అయితే మనము అప్కమింగ్ వీక్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ గోల్డ్ ఏదైతే ఉందో మనం అనుకున్నట్టుగానే మనకి ఫస్ట్ 3 డేస్లో మనకి గోల్డ్లో మంచి ఫాల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఇది చూడొచ్చు మనకి మంచి ఫాల్ అయితే వచ్చింది. అది మనకి ఏదైతే మనకి ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ ఉందో ఇది మనకి బ్రేక్అవుట్ అన్నది వచ్చింది. కానీ ఎప్పుడైతే మనకి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ రిపోర్ట్ అన్నది వచ్చిందో అందులో మనకి అది నెగిటివ్గా రాగానే క్రూడ్ ఆయిల్లో ఫాల్ అన్నది వచ్చింది అండ్ మనకి గోల్డ్లో ర్యాలీ అన్నది వచ్చింది ఫ్రెండ్స్. అండ్ అట్ ప్రజెంట్ మనకి గోల్డ్ అనేది మనకి ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ని టెస్ట్ చేస్తూ వస్తుంది. అండ్ ఇక్కడ ఇది ఒక రెసిస్టెన్స్ లైన్ లాగా యాక్ట్ చేస్తుంది. అట్ ప్రజెంట్ ఇది ఒక రెసిస్టెన్స్ లైన్ దగ్గరనే ఉంది. ఈ రెసిస్టెన్స్ లైన్ కనుక ఇది లైక్ హోల్డ్ చేసినట్టయితే మళ్ళీ మనకి గోల్డ్లో మనకి ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు మనకి గోల్డ్లో ఈ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ చేసుకున్నట్టయితే మనకి 1783 లెవెల్ వరకు అయితే మనకి గోల్డ్లో ర్యాలీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేస్ మనకి గోల్డ్లో ర్యాలీ ఉన్నట్టయితే క్రూడ్ ఆయిల్లో మనకి ఒక ఫాల్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ క్రూడ్ ఆయిల్ ఫాలే మనకి ఆల్మోస్ట్ ఈ $76 వరకు అయితే మనకి పడుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఇది ఎట్ ప్రజెంట్ అయితే మనకి ఇది గోల్డ్ అనేది మనకి అప్కమింగ్ వీక్స్లో మనకి ఇది అప్ సైడ్ ర్యాలీ చేయాలా లేదంటే డౌన్ సైడ్ ర్యాలీ చేయాలా అనేది మనకి క్రూడ్ ఆయిల్కి డిసైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండ్ దాంతోపాటు మనకి మిగతా సెక్టర్స్ యొక్క అనాలిసిస్ అండ్ మనకి కరెన్సీ అండ్ కమోడిటీ అనాలిసిస్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ కూడా గ్రో అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్ జై హింద్.